హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన సీరియల్. లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో గుర్తుంది కదా. రోహిణి చెప్పిన మాటలను బాలు అస్సలు నమ్మబోడు. జైలులో ఉన్న వ్యక్తి డబ్బులు పంపించడం ఏంటని సందేహిస్తాడు. ఇక అసలు ఆయన డబ్బులు ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నాడని, అది కూడా 25 లక్షలు అని రోహిణిని బాలు ప్రశ్నిస్తాడు. దానితో రోహిణి ఇలా బదిలిస్తుంది, మీరు ప్రతిసారి మనోజ్ను పనిలేని వాడిని, తిని కూర్చునే వాడిని అంటున్నారు. ముఖ్యంగా నువ్వనే మాటలకు నేనే సమాధానం చెప్పాలని అనుకుంటున్నానని బాలుతో రోహిణి అంటుంది. మీ పోరు పడలేకనే మా నాన్నను ఎప్పుడో డబ్బులు అడిగాను, అది కూడా మనోజ్ను 40 లక్షలు మింగినవాడు అని అన్నారు. కాబట్టి నేను కూడా మా నాన్నను 40 లక్షల రూపాయలు ఇవ్వమని అడిగాను. అందుకు ఆయన ఏర్పాటు చేస్తానని అప్పుడు చెప్పారు. ఇప్పుడు 25 లక్షలు ఇచ్చారు. మళ్ళీ 15 లక్షలు అకౌంట్లో పడతాయని పూర్తిగా కట్టుకదని చెప్తుంది. అయినా కూడా నమ్మడానికి బాలు మనసు అస్సలు ఒప్పుకోదు. ఇక ప్రభావతి కలగజేసుకుని రోహిణి మనోజ్ను ఒక్క మాట అన్నా కూడా సహించేది లేదని అంటుంది. ప్రభావతి మాటలతో బాలుకు ఇంకా కోపం వస్తుంది. అసలు ఆ డబ్బులు అడిగింది మాకు తిరిగి ఇవ్వడానికే కదా అని బాలు రోహిణిని ప్రశ్నిస్తాడు. వచ్చిన దాంట్లో నాకు రవికి కూడా వాటాలు పంచండి, అది మా నాన్న కష్టం చేసిన సొమ్ము, అందరికీ వర్తిస్తుందని అంటాడు. అది నిజమే కదా అని రవి, శృతి అంటారు. దీనితో రోహిణి స్పందిస్తూ మనోజ్కి ఇప్పుడు ఈ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టించి వచ్చిన లాభాల్లో మావయ్య ఇచ్చిన 40 లక్షలు బాకీ తీర్చేస్తామని అంటుంది. ఇక అందుకు ప్రభావతి, సత్యం కూడా సంతోషిస్తారు. ఇక మరొక వైపు ప్రభావతి మీనాపై మండిపడుతుంది. రోహిణిలాగా తన పుట్టింటి నుంచి ఏం తిరిగి రావడం లేదని మాట మాటకు బాధ పెట్టేలా మాట్లాడుతూ ఉంటుంది. దానితో మీనా ఫైర్ అవుతుంది. మా ఆయనకు పుట్టింటి వాళ్ళ డబ్బుపై ఆశ లేదని, ఒకరి మోచేతి నీళ్లు తాగి బతకాల్సిన అవసరం ఆయనకు అంతకంటే లేదని అంటుంది. వెంటనే బాలు మీనాకు సపోర్ట్ చేస్తాడు. మీనా కష్టపడి నాకు కారు కొనిచ్చింది, నేను కష్టపడి మీనాకు స్కూటీ కొనిచ్చాను, మాకు ఇది సరిపోతుందని బాలు అంటాడు. ఇక అందరూ కలిసి భోజనం చేసేందుకు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అప్పుడు ప్రభావతి అందరినీ వదిలేసి కేవలం రోహిణి, మనోజులకి ప్రత్యేకంగా భోజనాలు వడ్డిస్తుంది. వారిద్దరికి చిరో 2 బాయిల్డ్ ఎగ్స్ పెడుతుంది. బాలు, రవి, శృతి చూసి షాక్ అవుతారు. ఇక బాలు వెంటనే ఈరోజు రోహిణి గుడ్డు తినకూడదని అడ్డుకుంటాడు. ఇంకా దీక్ష పూర్తి కాలేదని గుర్తు చేస్తాడు. డబ్బులు వచ్చాయి కదా అని ప్రభావతి అంటుంది. అసలు దీక్ష డబ్బుల కోసమా, లేక రోహిణి వాళ్ళ నాన్న మలేషియా జైలు నుంచి క్షేమంగా తిరిగి రావడం కోసమా అని అంటాడు. ఆ బాల నాన్న తిరిగి రావాల్సిన అవసరం లేదా, ఆయనకి ఏమైనా పోయినా పర్లేదా, మనకు డబ్బులు వస్తే సరిపోతుందా అని బాలు ప్రశ్నిస్తాడు. దీక్షకు భంగం కలిగితే ఆయనకు ఇంకేదైనా ప్రమాదం జరగవచ్చు, అలాంటిది జరగకూడదు అంటే రోహిణి, మనోజ్ ఇద్దరు గుడ్డు తినకూడదు. పైగా వాళ్ళిద్దరూ చేసుకున్న స్వయం పాకమే తినాలని చెప్పి వాళ్ళ ప్లేట్స్లో ఉన్న బాయిల్డ్ ఎగ్స్ను తీసేస్తాడు. ఇక ప్రభావతి కూడా చేసేదేమీ లేక చూస్తూ కూర్చుంటుంది. బాలు మాటలకు మనోజ్ కౌంటర్ ఇవ్వబోతాడు. మిగతా 15 లక్షల రూపాయలు నా అకౌంట్లో పడ్డాక అప్పుడు నీ సంగతి చెబుతానని అంటాడు. ఇక వెంటనే బాలు పట్టేస్తాడు. అసలు మీనా వాళ్ళ నాన్న డబ్బులు పంపిస్తే రోహిణికి పంపించాలి కదా, అసలు ఆయన నీ అకౌంట్లో డబ్బులు ఎందుకు వేస్తానని చెప్పాడు. అందుకు కూడా సరిగ్గా 40 లక్షలే ఎందుకు తిరిగి వస్తుందని మళ్ళీ ప్రశ్నిస్తాడు. కొబ్బతీసి నీ పాతలవరు దొరికి 40 లక్షలు తిరిగి ఇవ్వలేదు కదా అని అంటాడు. దానితో రోహిణి, మనోజ్ గుండె గుబేలమంటుంది. అలాంటిదేమీ లేదని చెబుతారు. నా అకౌంట్లో ట్యాక్స్ కట్ అవుతుందని మనోజ్ అకౌంట్లోకి కొట్టమని చెప్పానని అంటుంది. నీది బిజినెస్ అకౌంట్ ఏమీ కాదు కదా, ట్యాక్స్ ఎలా కట్ అవుతుందని శృతి కూడా ప్రశ్నిస్తుంది. ఏం సమాధానం చెప్పాలో తెలియక రోహిణి చిరాకు పడుతుంది. అసలు ఏంటి మీరు, డబ్బులు లేకపోతే లేవంటారు, ఇస్తే ఇలా అంటారు అని మండిపడుతుంది. దానితో టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇక బాలు ఎలాగైనా ఆ డబ్బులు వెనకాల ఉన్న రహస్యం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇదే విషయం మీనాతోనూ చర్చిస్తాడు. ఇప్పుడు కనిపించని వినిపించని రోహిణి వాళ్ళ నాన్న నుంచి డబ్బులు రావడం ఏంటని సందేహిస్తాడు. పాలరమ్మ, మనోజ్ ఏదో దాపరికం చేస్తున్నారని, త్వరలోనే కనిపెడతానని అంటాడు. మరొక వైపు మౌనికను సంజు తన బర్త్డే పార్టీకి తీసుకువెళ్తాడు. అక్కడ అమ్మాయిలతో రాసుకుని పూసుకుని సరదా చేస్తాడు. పైగా తన ఫ్రెండ్స్ ముందు మౌనికను పల్లెటూరు మొద్దు అని అనుమానిస్తాడు. అంతేకాదు తన స్నేహితుడిని మౌనికతో అసభ్యంగా ప్రవర్తించేలా చేస్తాడు. దానితో మౌనిక సంజు ఫ్రెండ్ని చెంప పగిలేలా కొడుతుంది. అందుకు సంజు మౌనిక చెంపపై కొడతాడు. ఇక గుండె ముక్కలైన మౌనిక రోడ్డుపై ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో మీనా చూసి ఏమైందని అడుగుతుంది. సంజు వల్ల నరకం చూస్తున్నానని చెబుతుంది. ఇక మీనా వెంటనే బాలుకు చెప్పి సంజు అంతు చూస్తానని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో వాయిదా పడింది. ఇది కూడా నాకు పెద్దగా నచ్చలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అంతవరకు కీప్ వాచింగ్ మన సీరియల్.